హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, చంటి పిల్లలు అంటే 6-7 months పిల్లలు అంటే మనం డైట్ స్టార్ట్ చేసాక, సెమీ సాలిడ్స్ స్టార్ట్ చేసాక మీరు ఎక్కడైనా తన్ని మటుకి తీసుకెళ్ళినప్పుడు ఈ ఫుడ్ విషయంలో ఎలాగా మనం మటుకి జాగ్రత్తలు పడాలి అంటే, వెకేషన్కి వెళ్ళినప్పుడు అటువంటి పిల్లల్ని మనం మటుకి ఏమి ఇవ్వచ్చు అనేసి. సో మీరు మటుకి ఆల్రెడీ తనకి ఏదో కొద్దిగా స్మాల్ అమౌంట్ ఆఫ్ సెమీ సాలిడ్ డైట్ అయితే మీరు ఆల్రెడీ పెట్టేశారనమాట, స్టార్ట్ చేశారు. మీరు వెళ్తున్నప్పుడు ఏంటంటే, యూజువల్గా మనం ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు ఈ ఫుడ్ అన్నది, ఎందుకంటే వీళ్ళకి ఇట్లాంటి చిన్న పిల్లలకి చాలా స్టెరిలైజ్డ్గా, హైజీనిక్గా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో ఎటువంటి తేడా వచ్చినా సరే వాళ్ళకి ఇమ్యూనిటీ సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే, బాగా మనం వాటికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది. ఏంటంటే ప్రిపరేషన్ అంటే, ఈజీ టు మేక్ ఫుడ్ ఉండాలి. అంటే ఏమైనా బియ్యం వేయించి ఆర్ కొన్ని రకాలైన మటుకి పప్పులు, అంటే మినపప్పు కానీ, కందిపప్పు కానీ, శనగపప్పు కానీ, అది మటుకు వేయించి దాన్ని అంటే దాన్ని మిక్సర్లో వేసి, గ్రైండర్లో వేసి బాగా పొడి మనం చేసి పెట్టుకోవచ్చు. ఫస్ట్ మటుకి మనం మటుకి వేయించాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇది రాగి, ఇది కూడా వేయించి దాన్ని గ్రైండ్ చేసి ఒక పొడిలాగా పెట్టుకోవాలి. అండ్ చిన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ బెల్లంది కూడా కొద్దిగా ఒక పౌడర్ లాగా మనం మటుకి చేసి ఉంచుకోవచ్చు. ఏమైనా ఈ క్యాష్యూ నట్స్ ఇలాంటివి కూడా దాన్ని కొద్దిగా వేయించి దాన్ని గ్రైండ్ చేసి మనం అది కూడా పొడిలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో మనం మటుకి ప్రయాణంలో మటుకి వేడి నీళ్ళు కాచి చల్లార్చి ఒక ఫ్లాస్క్లో మనం మటుకి తీసుకెళ్ళాలి. ఒకవేళ అక్కడ మనకి కానీ వీలైతే ఏమైనా కెటిల్ కూడా మనం మటుకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నీళ్ళని వేడి చేసే ఇవ్వాలి కదా మనం వాళ్ళకి. సో అలాగా వాళ్ళకి ఎవ్రీ 2-3 అవర్స్కి మనం ఏదో రకమైన ఫుడ్ అయితే ఇవ్వాలి. అంటే మనం ఎటువంటి ఫుడ్ అంటే, ఈ వాటర్లో ఈ మన పొళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ అంటే బియ్యం పొడి కానీ, పప్పు పొడి కానీ, రాగి పొడి కానీ, ఇవి పొళ్ళు దాంట్లో వేసి మిక్స్ చేసి కొద్దిగా బెల్లం పౌడరు, కొద్దిగా ఈ క్యాష్యూ నట్స్ పౌడరు, ఇవన్నీ దీంట్లో మిక్స్ చేసి స్లోగా దాన్ని మిక్స్ చేసి మనం ఒక జావలాగా చేసి మనం ఇవ్వచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అన్నమాట. అంటే ఏదైనా బియ్యంది కానీ, ఈ పప్పులు కానీ, ఇట్లాంటివి మనం వేరుగా మనం మటుకి దీన్ని మిక్స్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. ఇది మటుకి ఈజీ టు మేక్ అన్నమాట. ఇది యూజువల్గా ఎక్కడంటే మనం మటుకి ప్రయాణంలో ఎక్కడైనా మనం వేరే చోటకి వెళ్ళినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా మనం అన్నం కానీ, పప్పు కానీ ఇట్లా వండి దాన్ని మెత్తగా చేసి దాంట్లో కొద్దిగా ఘీ వేసి మనం మటుకి పెట్టవచ్చు. బట్ ప్రయాణంలో మనం ఇది మటుకి హోమ్ మేడ్ డైట్ అన్నది మనం మటుకి తీసుకెళ్ళే విధంగా ఉండాలి, మనకి ఈజీగా ఉండాలి అన్నమాట. సో ఇలాగా మనం ఈ తయారు చేసి ఇవ్వాలి. కొద్దిగా మటుకి వాటర్ కూడా మనం స్టెరిలైజ్డ్ వాటర్, అంటే బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ కూడా మనం మటుకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇదే మనం మటుకి వాటర్ అయితే ఇవ్వాలి. ఫ్రూట్స్ కూడా కొన్ని రకాలైన ఫ్రూట్స్ మనం మటుకి తీసుకెళ్ళవచ్చు. ఏంటంటే లైక్ బనానా కానీ, లేకపోతే పప్పాయ కానీ, ఇట్లాగా మనం మటుకి తీసుకెళ్ళవచ్చు. దాన్ని కొద్దిగా మ్యాష్ చేసి మనం ఆన్ ద వేలో కూడా పెట్టవచ్చు. వాళ్ళకి కానీ ఆకలిస్తుంది అంటే మనం అప్పుడప్పుడు ఏమైనా మటుకి బిస్కెట్స్ కూడా ఇవ్వచ్చు. అంటే నార్మల్ గ్లూకోజ్ బిస్కెట్స్ ఇవ్వచ్చు, అంటే క్రీమ్ బిస్కెట్స్ ఇలాంటివి మటుకి ఇవ్వకూడదు అన్నమాట. సో ఇలాగా మనం మటుకి బిస్కెట్స్ అండ్ ఈ పొడులు, ఈ వాటరు, ఫ్రూట్సు, ఇలాగ కొన్ని మనం మటుకి వాళ్ళకి ఇచ్చి
తీసుకెళ్ళి మనం చేస్తే స్లోగా వాళ్ళకి మనం మటుకి ఈ తోవలో అంటే మీ మటుకి ప్రయాణంలో ఏ రకంగా ఇబ్బంది అవ్వకుండా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఎప్పుడు ఆకలేస్తుంది అన్నది మనం మటుకి చూసుకోవాలి. వాళ్ళు ఆకలేసే టైంలో మనకి ఇమ్మీడియట్గా కలిపి ఇవ్వేటట్టుగా ఉండాలన్నమాట. అండ్ ఈ హ్యాండ్ వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హ్యాండ్ వాషింగ్ కానీ వీలు కానీ పడకపోతే మనం ఏదైనా హ్యాండ్ శానిటైజర్స్ని మనం మటుకి తీసుకెళ్లాల్సి వస్తుంది. అది తీసుకెళ్ళి అది మన హ్యాండ్స్ స్టెరిలైజ్ చేసి అండ్ ఆల్ ది వెజల్స్ ఏంటంటే కప్స్, స్పూన్స్ ఎక్కువ అమౌంట్లో మనం మటుకి తీసుకెళ్ళాలి. స్పూన్స్ ఏంటంటే ఈజీగా ఒకసారి మనం మటుకి వాడాక మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి. సో స్పూన్స్, కప్స్, గ్లాసెస్ ఇలాంటివన్నీ ముందుగానే మనం దాన్ని వేడి నీళ్ళలో స్టెరిలైజ్ అయితే చేసి ఒకటి బాయిలింగ్ వాటర్లో అంటే ఒక 10-20 మినిట్స్ మనం బాయిల్ చేసుకొని ఆ స్టెరిలైజ్డ్ వెజల్స్ అన్నీ కూడా మనం ఒక బాక్స్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇలాగా మనం ఈ వెజల్స్, ఈ హ్యాండ్ హైజీన్ ఇలాంటివన్నీ మనం కొద్దిగా ఫాలో అవి మనం ఒక విధంగా జాగ్రత్తగా మనం ఇస్తే మనకి ఏ రకంగా ఇబ్బందులు అయితే ఉండవు. అంటే హోమ్ మేడ్ సీరియల్స్తోనే మనం పిల్లలకి అన్ని రకాలుగా మనం మటుకి చూసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బాడీలో 60-80% ఆఫ్ ది బాడీ ఈజ్ వాటర్ ఓన్లీ. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటంటే మన హ్యూమన్ బీయింగ్స్ ఏది మ్యాక్సిమం వాళ్ళు మటుకి తీసుకోవాల్సింది ఏంటంటే వాటర్ అన్నమాట. సో ఫస్ట్ 6 months వరకు పిల్లలు పాల మీదే ఉంటారు కాబట్టి పాలలో 90-92% వరకు వాటరే ఉంటుంది అన్నమాట. సో అటువంటి పిల్లలకి